రాత్రి 12 గంటలకు ఇక్కడ మంట జరిగింది. జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాటర్ ఉండడం వల్ల తొందరగా మంట చల్లార్చగలిగాము. ఈయన వండుకున్నాను దగ్గర అక్కడ గుళ్ళం పెట్టేశారు. ఇక్కడ డోర్ నుంచి వెళ్ళి బయట లెంకి ఎవరు దొరుకుతారు. వైద్యుల తోటి సుధుబామ పైన వేశారు. మీ మెంగర్ సుధాకర్ని గుర్తుబిటికి స్వాగతం. నిన్న అర్ధరాత్రి మెదక్ జిల్లా రామంపేట మండలంలో లక్ష్మాపూర్ గ్రామంలో మన ఏదైతే మన టపాసులు వాడే సంబంధించిన ఏదైతే మన సుతీల్ బాంబులు ఉంటాయో ఇక్కడ నడిమింటి రమేష్ గౌడ్ వాళ్ళ ఇంట్లో సంఘ వాళ్ళ అనే ఇంట్లో ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ప్రాంతంలో అర్ధరాత్రి 12 గంటలకు వేయడం జరిగింది. అలర్ట్ అయ్యి వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేచి వాళ్ళు అలర్ట్ అయ్యి వాటర్ జల్లడం వల్ల పెద్ద ప్రమాదమే మనకు తప్పిందని మనం అనుకోవచ్చు. ఇక్కడే వాళ్ళ ఇంట్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే మన పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఆ పెద్ద మనిషి మన సంఘంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ అసలు ఏం జరిగింది, రాత్రి ఎట్లా జరిగిందమ్మా? 12 అయింది సార్. మేము మన్మడి గీడ వన్నాడు, మేము అక్కడ ఇంట్లో వన్నాము. 3 మట్ల సౌండ్ బాగా వచ్చింది. వచ్చే వరకు మేము లేచి వచ్చినాం. లేచి వచ్చే వరకు మంట లేచింది, పొగ లేచింది. ఇక కాకపోతే నీళ్ళు చల్లే వరకు అప్పుడు చల్లారింది. అక్కడ గొండ్లం పెట్టారు. మా అవతలకి వెళ్దామంటే కూడా అటు వెళ్ళరాలేదు. ఇంకో డోర్ ఇక్కడికి వెళ్ళి అందరికీ ఫోన్లు చేస్తే అంతా ఆడకొట్టలు అంతా వచ్చిండ్రు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా అమ్మ? ఎవరన్నా చేసిరా మరి ఎట్లా అయింది అనేది? ఇక అనుమానం అంటే సారు ఏ వాళ్ళు అనుమానం అని చూస్తేనేమో మంచిగా ఉంటుండే. ఈ వాళ్ళని చూడలేదు అనుకో ఇక ఎప్పుడు ఏమి మరి పోలీసు వాళ్ళకి మీరు ఏమైనా పోలీసు వాళ్ళకి సమాచారం వచ్చిర్రా? వాళ్ళు చూసిండ్రు వచ్చిండ్రు, అవి ఉండబోయిండ్రు, చూసిండ్రు. ఇక ఇట్టనే వాళ్ళు కూడా అనుమానం ఉన్నదని అడిగిండ్రు కానీ కాకపోతే మేము చూడలేదు కదా. ఇక అది ఇప్పుడే మనము వాళ్ళ ఇంటి మనిషి ఆమె రాజమని పోలీస్ స్టేషన్ పోయారు. అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారు అని చెప్పేసి ఒకసారి మనం అడిగే ప్రయత్నిస్తాం. అసలు మీరు స్టేషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఏమని చెప్పి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అసలు మీకు ఏమైనా అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు. ఏమని పెట్టారు కేసు? మనము ఎవరో మరి ఇట్లా వచ్చి ఇట్లా చేసిండ్రు, ఆడి మనిషిని ఇంట్లో వండుకున్నా అని చెప్పేసి పెట్టచ్చు. సుమారు ఎన్ని గంటలకు జరిగింది? 12 గంటలకు. ఎవరు లేచి మరి ఇట్లా? మా కొడుకు ఇక్కడ వండుకుండు. ఆయన లేచి చూసిండు, నేను అక్కడ వండుకున్నా. మమ్మల్ని లేపిండు. రాత్రి పోలీసులకు రాత్రి ఫోన్ చేసినా? పొద్దున ఫోన్ చేసిన. మా మధ్య వచ్చినాక ఫోన్ చేసిండు.